ఒక మనిషికి ఊపిరిపోసే గుండె నడి రోడ్డు మీద విలవిల్లాడుతోంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అలాగే కుప్పకూలిపోయాడు డాక్టర్ అనిరుద్ర. అతడిని పలకరించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అనిరుద్ర ఎలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోని తమ డాక్టర్ ఇప్పుడు ఆశ్లేష మీద అనిరుద్రకు ఉన్న ప్రేమ అందరికీ తెలుసు. చావు బతుకుల మధ్య చావుకు అతి సమీపంలో భార్య ఉందని తెలిస్తే అనిరుద్ర స్పృహలోకి వచ్చాడు. డ్యూటీ డాక్టర్ను పిలిచాడు. డాక్టర్ సక్సేనాను వెంటనే రమ్మని చెప్పండి. ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు చేయండి వెంటనే. అనిరుద్ర చెప్తుంటే ఒక్క క్షణం డ్యూటీ డాక్టర్ అతని వంక షాకింగ్గా చూస్తున్నాడు. డాక్టర్ అనిరుద్రకి ఏమైంది? ప్రమాదం జరిగిన విషయం తెలుసు. గుండె మార్చే అవకాశము లేదని తెలుసు. ఇప్పటికిప్పుడే మరో గుండె దొరకదని తెలుసు. ప్లీజ్ గో, సక్సేనాను త్వరగా రమ్మని చెప్పండి అనిరుద్ర చెప్పాడు. డ్యూటీ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డాక్టర్ సక్సేనా హాస్పిటల్లోకి ప్రవేశించాడు. అతని శరీరం మీద గాయాలు. చిన్న గాయాలతోనే బతికి బయటపడ్డాడు. కానీ ఒక గుండెను సురక్షితంగా తీసుకురాలేకపోయాడు. అతివేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, మద్యం తాగడం ఒక ప్రాణాన్ని కాపాడలేని పరిస్థితి కలిగించింది. డ్యూటీ డాక్టర్ చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడు సక్సేనా. ఇప్పుడు ఆపరేషన్ ఎలా చేయడం, అసలు గుండె లేకుండా? ఏదో అనుమానంతో డాక్టర్ అనిరుద్ర ఛాంబర్లోకి అడుగుపెట్టాడు. రివాల్వింగ్ చైర్లో అనిరుద్ర. అతని తల ఒక పక్కకు ఒరిగి ఉంది. తన భార్యను బ్రతికించుకోలేననే బాధో, బ్రతికించుకోవాలనే బలమైన కోరికో అతడిని కోమాలోకి నెట్టింది. బ్రెయిన్ డెడ్కు కారణమైంది. తన మిత్రుడి కోరిక తీర్చాలి. ఇప్పుడు ఆలోచించడానికి వ్యవధి లేదు. చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. డాక్టర్ అనిరుద్రను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్తుంటే అతడి చేతిలో మొబైల్. భార్య నెంబర్కు వీడియో మెసేజ్ వాట్సాప్ ద్వారా పంపించినట్టు ఉంది. దానిని భద్రపరిచాడు డాక్టర్ సక్సేనా. ఎన్నో గుండెలను అలవోకగా మార్చే ఆ గుండెల డాక్టర్ సక్సేనా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అతని చేతిలో ఉన్నది ఒక అపర బ్రహ్మ హృదయం. డాక్టర్ సక్సేనా తన వృత్తి ధర్మాన్ని తపస్సులా చేస్తున్నాడు. మెల్లిగా కళ్ళు తెరిచింది ఆశ్లేష. తలంతా బరువుగా అనిపించింది. తన గుండెని ఎవరో చీల్చినట్టు గుండెల్లో సన్నటి నొప్పి. ఆమె కళ్ళు భర్తను వెతుకుతున్నాయి. సిస్టర్, డాక్టర్ గారెక్కడా అడుగుతోంది. అక్కడే ఉన్న బాయని అడిగింది. అందరూ మౌనమే సమాధానం అన్నట్టుగా ఉన్నారు. భయం, కంగారు, అనుమానం ఆశ్లేషకు పుట్టుకొస్తున్నాయి. ఎవరూ మాట్లాడరే? ఈసారి కాస్త గట్టిగానే అడిగింది. పదే పదే అడుగుతూ ఉండడంతో ఆశ్లేషను స్ట్రెచ్చర్పై నుండి వీల్చైర్లోకి మార్చారు. వీల్చైర్ను అనిరుద్ర చేంబర్ వైపు తీసుకెళ్తోంది నర్సు. తలుపు తోసుకుని లోపలికి వచ్చిన నర్సు డాక్టర్ అని పిలవగానే అక్కడున్న సక్సేనా వీరి వైపు తిరిగాడు. అతడి కళ్ళ నుండి నీరు ధారాపాతంగా వర్షిస్తోంది. అతని పక్కనే రసాయనాలతో భద్రపరిచిన అనిరుద్ర పార్థివ దేహం. రెండు చేతులు జోడించాడు డాక్టర్ సక్సేనా. తల్లి, నువ్వు డాక్టర్ అనిరుద్ర గారి భార్యవి, ఒక డాక్టర్వి కూడా. నీకు అమర్చిపోయే గుండె ప్రమాదంలో పాడైపోయింది. నీ గుండె తిరిగి కొట్టుకోవడానికి తన గుండెని నీకిచ్చాడు. నిజం చెప్పాలంటే నువ్వు ఇక బతకవనే ఆలోచనే అనిరుద్రను కోమాలోకి తీసుకెళ్ళింది. నిన్ను బతికించడానికే. మాటలు తప్ప కన్నీటితో మాట్లాడుతున్నాడు సక్సేనా. తన కోటు జేబులో ఉన్న అనిరుద్ర మొబైల్ను ఆశ్లేషకు ఇచ్చాడు. తన భర్త తనకు పంపిన మరణ వాంగ్మూలమా? ఇది జరిగిన కొంతకాలానికి కారు హాస్పిటల్ ముందు ఆగింది.
మిస్సెస్ ఆశ్లేష అనిరుద్ర కారు దిగింది. హాస్పిటల్ వైపు చూసింది. పెద్ద బోర్డు, డాక్టర్ అనిరుద్ర హృదయాలయం. లోపలికి అడుగు పెట్టగానే నిలువెత్తు ఫోటో డాక్టర్ అనిరుద్రది. ఆ ఫోటోకు దండ లేదు. ఎందుకంటే అతను ఇంకా ఆశ్లేష హృదయంగా బ్రతికే ఉన్నాడు. ఆమె లోపలికి వస్తుంటే మిగిలిన డాక్టర్లు, సిబ్బంది వినయంగా విష్ చేస్తున్నారు. రోగులు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. చెంబర్లోకి అడుగుపెట్టింది ఆశ్లేష. పెద్ద రివాల్వింగ్ చైర్, పక్కనే మరో చిన్న చైర్. డాక్టర్ అనిరుద్ర చైర్మన్ పక్కనే బోర్డు పక్కన మరో నేమ్ ప్లేట్, డాక్టర్ మిస్సెస్ ఆశ్లేష అనిరుద్ర. చిన్న చైర్లో కూర్చుంది. ఆమె చేతిలో అనిరుద్ర స్మార్ట్ ఫోన్. అతను చివరిసారిగా పంపిన వాట్సాప్ వీడియో మెసేజ్. అప్పటికే కొన్ని వేలసార్లు చూసుకుంది, మళ్ళీ చూసుకుంటుంది. ఆశ్లేష, నీతో ఇలా మాట్లాడవలసి వస్తుందని అనుకోలేదు. ఇలాంటి వీడ్కోలు కోరుకోలేదు. నువ్వు బతకాలి. ఎందుకంటే నేను స్వార్థపరుడిని. నువ్వు లేకుండా బ్రతకలేను. నువ్వు లేవన్న మరుక్షణమే నేను ఉండను. కొన్ని వేల హృదయాలను పదిలంగా కాపాడుతానని ప్రమాణం చేశాను. చివరికి నా భార్య హృదయాన్నే కాపాడలేకపోయాను. నా గుండెకిక తట్టుకునే శక్తి లేదు. నీ దేహంలో నా గుండె ఊపిరి పోసుకోవాలి. నిన్ను చూస్తూ ఈ గుండె కొట్టుకోవాలి. నీలో బ్రతికి ఉండాలి. నువ్వు డాక్టర్గా కొన్ని వేల గుండెలను కాపాడాలి. మనమిద్దరం ఇలా ఒకే శరీరంలో కలిసి కాపురం చేయడం బాగుంటుంది. నువ్వు కన్నీరు కారిస్తే నా గుండె బాధపడుతుంది. ఎప్పుడు నీ కంటికి మాత్రమే కనిపించే నేను ఇక నుంచి నీ మనసుకు కనిపిస్తాను. ఆ వీడియో చూస్తూ తన గుండె మీద చేయి వేసుకుంది ఆశ్లేష. 2 కన్నీటి చుక్కలు ఆమె బుగ్గల నుంచి జాలువారుతున్నాయి. ఆ కన్నీటి చుక్కలు అతని హృదయాన్ని తాకకముందే తుడుచుకుంది ఆశ్లేష. ఒక 6 ఏళ్ల చిన్నారి గుండెకు ప్రాణం పోయడానికి ఆపరేషన్ థియేటర్ వైపు అడుగులు వేసింది. ఒకే దేహంలో ఇద్దరు, ఒకరి దేహం మరొకది ప్రాణం. అతని గుండె కొట్టుకునేంత వరకు ఆమె దేహంలో చలనం ఉంటుంది, చేతనం ఉంటుంది.